ఈయన అడిగి కూడా వేస్ట్, నేనే చెప్పేస్తా. వినయ్ గారు ఎలాంటి వాళ్ళు? బ్రో వినయ్ ఎలాంటి వాడు చెప్పు. He's completely introvert. He's against to the marriage and he doesn't like any girls. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మాయిల్ని ఇష్టపడరు, చాలా ఇంట్రోవర్ట్. బ్రో వద్దురా వినయ్ బ్రో, ఇవేమీ కాదు. నేను ఎక్స్ట్రోవర్ట్, నువ్వు చెప్పు. నువ్వు ఇంట్రోవర్ట్ అంటుంది ఈ అమ్మాయి. దేనికి అవును? దేనికి అవును బ్రో? దేనికి అవును? నీకు ఎలాంటి వాళ్ళు ఇష్టం? ఇంట్రోవర్ట్స్ ఇష్టమా, ఎక్స్ట్రోవర్ట్స్ ఇష్టమా? అంటే గలగల మాట్లాడుతూ ఉండే వాళ్ళు ఇష్టమా? మీకు ఎలాంటి వాళ్ళు ఇష్టం? ఓకే, మీరు తక్కువ మాట్లాడతారు, మీకు ఎక్కువ మాట్లాడుతూ లొడ అనాలి, గలగల కాదు, లొడ మాట్లాడే వాళ్ళు అని చెప్పాలి. చెప్పు. ఓ నాలాగా? ఓ చూసావా, ఈ అమ్మాయి ఎక్కడ తక్కువ మాట్లాడదు భయ, గ్యాప్ కూడా ఇవ్వదు నాకు. లొడ వాగేస్తూ ఉంటది. ఏ ఆపు నువ్వు. కొన్నిసార్లు నేను సైలెంట్ గానే ఉంటాను బాలు, నీకు తెలీదు. అవును, మన వినయ్ మహాకుంభమేళ 144 సంవత్సరాలు ఒకసారి వచ్చినట్టు అప్పుడు అలాంటి టైంలో నాతో గొడవ పెట్టుకుంటే అప్పుడు నేను గొడవకు వస్తా. సరే ఎనీవేస్ వినయ్ గారు, సరే మీకు ఇంట్రోవర్ట్స్ అంటే ఇష్టము, మీరు కూడా ఇంట్రోవర్టే. ఓకే ఎనీవేస్ ఓకే, మీకు ఎవరైనా అలాంటి ఇంట్రోవర్ట్స్ ఎలా తెలుస్తుంది మీకు తిని ఇంట్రోవర్ట్ అని? ఆయన ఇంట్రోవర్ట్ కాబట్టి కాదు. మరి మేము లొడ వాగుతూ ఉంటాం, మరి మా షో కాల్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేమో ఇంట్రోవర్ట్స్ ఇష్టం అన్నావు, మరి మాకు చేసి మాట్లాడుతున్నావు. ఊరికే సరదా ఫన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వినయ్. హలో మాట్లాడుకో అమ్మాయితో మాట్లాడుకో. నేనెందుకు మాట్లాడతారు అబ్బాయితో? నువ్వు మాట్లాడు. నువ్వు ఎందుకన్నావు? నువ్వు గాలిపోయిందిగా, నువ్వు అడిగి నువ్వే. హలో హాయ్, నీ పేరు చెప్పురా. ఏంటి దేశముద్రా? దేవ్ ప్రేమ్. అరే దేవ్ ప్రేమ్, ఓకే. ఇందాక కొంచెమే మాట్లాడి వెళ్ళిపోయావు. దేవ్ ప్రేమ్ మంచి టాపిక్ ఈ రోజు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ టాపిక్ తీసుకున్నాము. అదే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. నువ్వైతే ఇంట్రోవర్టే కదా, నాకు తెలుసు. దేవ్ ప్రేమ్ కి అమ్మాయిల వాసన కూడా పడదంట. అడుగు. అవునా దేవ్? మరి ఫ్యూచర్ కష్టంగా ఉంటది కదా. మరి పేర్లో ఎందుకు ప్రేమ పెట్టుకున్నావు నువ్వు? ఇంట్లో పెట్టిర్రు. పేర్లో ప్రేమ ఉంది కానీ నువ్వు మాత్రం ప్రేమించవా? ఇప్పుడు చూడు, బాలు పేరు బాలుకి ఉన్నాయి. అట్లా నువ్వు ప్రేమను పెట్టుకున్నాడువి, ప్రేమించాలి. ప్రేమిస్తా తీసుకోమంట, నన్నే అంటున్నాడు. ఓకే ఎనీవేస్ దేవ్ ప్రేమ్, బాగా చదువుకో నువ్వు. నీకు ఇప్పుడే ప్రేమలు దోమలు వద్దు. అసలు నువ్వు కలెక్టర్ అవుతానని అన్నావు కాబట్టి ఐఏఎస్ చదువుతానన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్. అంటే నీ వాయిస్ వినగానే మై మరిచిపోయాడు పాపం పిల్లగాడు. బాలు పాపం అందరి వాయిస్ మై మర్చిపోతాడు అంటే అర్థం అవ్వట్లేదు. దేవుడా, ఇది పొగిడతా తిట్టడం అర్థం కాల. మీ మచిలీపట్నం నుంచే కాదు? ఎవరు? ఏమైంది? ఓహో, రోజుకో పెయిడ్ కాల్ వస్తుంది బాలుకి. ఇప్పుడు ఇది పెయిడ్ కాల్ అనుకుంటా. బాలు పెయిడ్ ఎందుకు, రియల్ గానే ఉన్నారు కదా. అది కదా, అదే చెప్తున్నా. మీ పేరేంటి చెప్పండి? గాయత్రి. హాయ్ గాయత్రి. హాయ్. 143 గాయత్రి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పు గాయత్రి. నేను చూడగానే చెప్పాను బాలు. ఏమని చెప్పావు మీ ఫ్రెండ్ కి? ఇలా లైవ్ లో కాల్ చేశాను అది ఇది అని చెప్తే వాళ్ళు నీ ఇన్స్టాగ్రామ్ చూసారనమాట. చూసి నీకు ఎన్ని పేర్లు పెట్టారు తెలుసా? నాకా? ఈ ఫేస్ కి ఎన్ని పేర్లు పెట్టారు చెప్పు? కోతి, చింపాంజీ, అవే కదా. అవి ఎందుకు పెడతారా నువ్వు చెప్పు.
బాలు అదేం లేదు బాలు, అంటే నవ్వుకుంటావేమో నువ్వు, నాకే నవ్వు వచ్చింది. పర్లా నవ్వుకుందాం, నవ్వుకోవడానికే నన్ను దేవుడు సృష్టించాడు. పర్లా చెప్పు. ఉఫ్ అంది బాలు, నీకు ఉఫ్ అని పెట్టావు. ఏమని? ఉస్సా ఉఫ్ ఉఫ్ ఉఫ్ఫా? నువ్వు మాట్లాడే ఉఫ్ అంటే నువ్వు గట్టిగా ఊరితే ఎగిరిపోతావు అంట, నీకు ఉఫ్ అని పెట్టారు వాళ్ళు. ఉఫ్ అంటే గట్టిగా ఎగిరిపోతావంట. అదే ఉఫ్ఫమ్మా అంటూ ఊదడు, ఒక్క మాటకైనా నన్ను ఊరుకుపెట్టాడు. ఆ ఉఫ్ ఏమో. గాయత్రి నీకోసం ఒక కవిత రాశాడు నైట్ అంతా కూర్చొని, బాలు ఇప్పుడు చదువుతాడంట, విను. గాయత్రి అవును, ఇప్పుడు ఫోన్ చేస్తేనే గుర్తుపట్టలేదు, నైట్ అంతా రాస్తాడు. నువ్వు ఎప్పటికైనా ఫోన్ చేసినప్పుడు చెప్దామని గుర్తుపెట్టుకో. చెప్పురా గాయత్రి. చెప్పండి. నా మదిలో నువ్వు ఒక 143. అలా కాదు, నిన్ను చూస్తే చెప్పాలనిపిస్తుంది. గాయత్రి, నిన్ను చూస్తే చెప్పాలనిపిస్తుంది 143. నువ్వే నా కంత్రి, నేను నీ దినకంత్రి. నువ్వు ఎక్కువ చేస్తే నిన్ను ఇప్పుడు చేస్తుంది ఇస్త్రీ. గాయత్రి చెప్పండి. నేనే నీ మంత్రి. బాలు, నా నుంచి ఒక కైండ్ రిక్వెస్ట్. చెప్పమ్మా. ఇలాంటి వదలకు. ఇంకోసారి మరొకసారి చెప్పకు ప్లీజ్. నేను చెప్పనన్నాను గాయత్రి. ఇగో ఈ అమ్మాయి చెప్పు 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 అని దోసింది. పోనీ ఏదో ట్రై చేసావు కదా, కొంచెం క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం క్లాస్ కొట్టడం. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సరే గాయత్రి, టాపిక్ లోకి వెళ్దాం సరేనా? చెప్పండి. నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? చాలా ఎక్స్ట్రోవర్ట్. అది అర్థమవుతుంది. మరి ఎందుకు అడిగావు? అంటే తన అడిగి తెలుసుకుందాం. సరే చెప్పు గాయత్రి. చెప్పండి. నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఎక్స్ట్రోవర్ట్. అంటే నేను చాలా మంది దగ్గర ఇలానే తిట్లు చేస్తాను, అంటే మనసుకి ఏది అనిపిస్తే ఇవన్నీ చెప్పేస్తాను, వాళ్ళు నన్ను నెగిటివ్ గా తీసుకుంటారు. లేదు అలాగే ఉండాలి బేసిక్ గా. నేనైతే అర్థం చేసుకుంటాను. వెనకాల మాట్లాడడం కన్నా ముందొచ్చి ఇలా ఒక మాట అనేయడం బెస్ట్. నాకు ఇలాంటి అమ్మాయి కావాలనుకుంటాను నా లైఫ్ లో. అవును, అంటే నేను నా లైఫ్ లో జరిగింది ఒకటి చెప్తాను. చెప్పు గాయత్రి. మా తెలుగు సార్ సంథింగ్ ఏదో అంటే కారణం లేకుండా రోజు పెడుతున్నారని సార్ దగ్గరికి వెళ్ళే, సార్ మీకు చాలా ఓవరాక్షన్ ఎక్కువ అనిపిస్తాను మొహం మీద. అతను చూడాలి అప్పటి నుంచి ప్రతి దేంట్లో నన్ను వెనక పెట్టడమే. అంటే ఎక్స్ట్రావర్ట్ అయితే నువ్వు అన్నట్టు మంచిగా, కానీ కొన్నిసార్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, ఇంకేంటి అన్నావు. నీకు ఇంట్రోవర్ట్ సిస్టమా ఎక్స్ట్రోవర్ట్ సిస్టమా? అవును, మనం ఎక్స్ట్రోవర్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రోవర్ట్సే ఇష్టం. నిజంగా నాకు కూడా అంతే. మనం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మన ఎదుటిలో తక్కువ మాట్లాడాలని మనం అనుకుంటాం. మనం ఎక్కువ మాట్లాడొచ్చు, లేదంటే మనం చెప్పింది వాళ్ళు వినరు. అది వాడు జస్ట్ అంతేగా మళ్ళీ ముందున్న చెప్పేది మనం వినే అంత ఓపిక ఉండదు మళ్ళీ మనకి. నువ్వు మాత్రం సరిగ్గా మా బ్యాచ్ సరిపోతున్నావు. నేను మాత్రం ఈ బ్యాచ్ కి సరిగ్గా సరిపోతానా? మన బ్యాచ్ లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు చెప్పు? 4 మెంబర్స్. ఓకే, అందమైన బామ్మలు అని చెప్పి ఒక రీల్ చేయాలి మన బ్యాచ్ తో. నేను నువ్వు ఏం చేస్తున్నావు సార్? వైజాగ్ వచ్చే నీ బుర్ర తిని పంపించేస్తున్నావు. ఒకసారి తీసుకెళ్ళొచ్చు కదా, నేనన్నా ప్రశాంతంగా ఉంటాను. రోజు బుర్ర తింటున్నాడు నాది సగం అయిపోయి. ఏ కాలేజ్? నువ్వు ఏ కాలేజ్? చెప్పాను కదా బాలాదిత్య అని. అదే మర్చిపోతాం కదా. ఓకే, మీ కాలేజ్ లో ఇయర్ అడ్మిషన్ తీసుకొస్తాను, ఈ మార్చి నుంచి జాయిన్ అవుతా. అవును, నీ బాబుకి అడ్మిషన్ తీసుకుంటా అన్నావు కదా. ఏంటి? స్టడీస్ అయితే మళ్ళీ చదువుదాం రా. ఏముందిరా, స్టడీస్ అయిపోతే ఇంకో డిగ్రీ చేయకూడదా? తెలీదు గాయత్రి, వాళ్ళ కొడుకున్నాడు, తనకి అడ్మిషన్ కోసం వస్తానంటున్నాడు. నీకు అర్థం కావట్లేదు. నా కొడుకు అంటే నా ఫ్రెండ్స్ చూసారు అనుకో. గాయత్రి నువ్వు నమ్ముతావా? ఇప్పుడు యాంకర్స్ అన్న తర్వాత గాయత్రి, మీ నలుగురిలో ఒకవేళ నేను ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఎవరికి అవ్వాలి నువ్వు చెప్పు? కుసుమ అనే ఒక అమ్మాయి ఉంటది, కానీ ఎంత బాగా చదువుతుందో అంతే కొంచెం వెటకారం ఎక్కువ. కాదు, ఎవరెవరి పేరేంటి? కుసుమ. అబ్బా, పేరు ఎంత. అన్నయ్య అని పిలవమని చెప్పు కుసుమని. కొంచెం అయినా సిగ్గుందా? నా ముందు ప్రపోజ్ చేసి మా ఫ్రెండ్ కి ఇచ్చి నువ్వు వేస్ట్ దాన్ని అంటదా? గాయత్రి లైవ్ లో ఎక్కువ తిట్టకూడదు గాయత్రి, సరేనా? మీ ఫ్రెండ్ అడిగానని చెప్పు కుసుమని, ఓకేనా? అక్క చెల్లెళ్ళు నీకు అందరు వాళ్ళు చెల్లెని. థాంక్స్ ఫర్ కాలింగ్ గాయత్రి. ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండు, హ్యాపీగా. హలో హలో, హాయ్ అక్క. హాయ్ జాను.
చెప్పక్క ఏం చేస్తున్నావు అక్క? ఇగో అన్నయ్య పక్కన నుంచున్నా అన్నయ్యలా అవుతుంది రా, బావ అవుతుంది కదరా, చెప్పరా బావని. ఆ అన్నయ్య పక్కన నుంచొని లైవ్ చేస్తున్నా. అవునా, చూసాను ఆల్రెడీ నేను. ఏంటి ఈ రోజు ఇద్దరు మ్యాచింగ్ చేస్తున్నారు కదా, చూసా. మన Matching. మ్యాచింగ్ ఎక్కడ, నేనెక్కడ, ఎక్కడ తను ఎక్కడ? సరిగ్గా చూసుకోండి. ఓహో జీన్స్ మ్యాచా? జీన్సా? అర్థమైంది. ఓకే జాను, చెప్పక్క ఈ రోజు టాపిక్ ఏంటక్క? ఈ రోజు టాపిక్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. సో నువ్వు నాకు తెలిసి మధ్యలో ఉన్నావు, మరి ఇంట్రో కాదు మరి ఎక్స్ట్రో కాదు, మధ్యలో. ఆగు, నువ్వు అడిగావు, నువ్వు మధ్యలో ఉన్నావు, నువ్వెందుకు చెప్తున్నావు? జాను చెప్పను, అసలు ఏం చెప్పిందో వినాలని ఉంది. జానుని నువ్వు కట్ చేసి పిలు, జాను యూ తీసేయి. చెప్పన్నా అన్నా జాన్. బాలి గారు చెప్పండి. ఓకే, నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? నేను ఇంప్రెస్ అంట. ఇంప్రెస్ ఏంటి ఇంప్రెస్? ఇంట్రెస్ ఏంటిది? అదే కొత్తగా ఏమైనా కనిపెట్టారా? చెప్పాగా మధ్యలో ఉంటదా అమ్మాయి, ఇంట్రో కాదు ఎక్స్ట్రో కాదని. Okay. అదే దాన్నే అంటారు ఇంట్రోస్. ఓ సరే హలో చెప్పక్క. సరే జాను, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని ఎవరైనా పరిచయం చేసుకున్నావు అనుకో, వాళ్ళతో వెంటనే కలిసిపోయి లొడలొడ మాట్లాడేస్తావా, లేదంటే సైలెంట్ గా కూర్చుంటావా? ఫస్ట్ స్లోగా మాట్లాడతాను, కొంచెం కొంచెం అలవాటు అయిందనుకో గ్యాప్ ఇవ్వు మౌనిక లాగా. నాలాగా అన్నమాట. అప్పుడే యాక్టివ్ గా మాట్లాడతాం. అంటే నేనే ఫ్రెండ్షిప్ కాకుండా వాళ్ళు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేశారనుకో, బట్ యాక్టివ్ గా మాట్లాడతాం. అంటే నీకు లొడలోడ వాగడం ఇష్టమా? అర్థం కాల. నీకు లొడలోడ మాట్లాడడం ఇష్టమా? అవును. ఓకే, బాలుకైతే బావు 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 అని అరవడం ఇష్టం కదా, అంటే కుక్కలాగా డాగ్. అది అరే ఎన్నంటున్నారా మీరు నన్ను? రే ఇందాక ఒక అమ్మాయి కాల్ చేసి నీకు పిచ్చా నా ముందే మా ఫ్రెండ్ కంది లేదా అని కూడా అన్నది నిన్ను. రే మాది ఉన్నదా? అక్క ఈ రోజు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అక్క చూడడానికి. అవును, కేజీ మేకప్ వేసి ఎవరైనా క్యూట్ గానే ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్. వైట్ గా రావడానికి ఏం చేస్తున్నావు అక్క? కేజీ మేకప్ వేసుకోవాలిరా. అరే నువ్వు ఆపు. అరే కేజీ మేకప్ ఉంటది కదా, పౌడర్, ఆ, దువ్విన తలనే దువ్వడం, ఇప్పుడు బాలుకి నాకు కేజీ పౌడర్ అద్దడం. లేదు జాను, నాది నాచురల్ బ్యూటీ. చేతులు చూడు ఎంత తెల్లగా ఉన్నాయో. కాదక్క, నువ్వు మొత్తానికి ఏదో చేస్తున్నావు అక్క, అంటే మాకు చెప్పకూడదు అనుకుంటున్నావు అంతే కదా. జాను నేను పుట్టుకతోనే తెల్లగా పుట్టాను జాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ హీరోయిన్ పేరేంటి, హ్యాపీ డేస్ హీరోయిన్ పేరేంటి, తమన్నా వెళ్ళి నువ్వు తెల్లగా ఎందుకున్నావు అంటే ఏం చెప్తావు చెప్పు? ఆమె కలరే అది. ప్లీజ్ తమన్నా గారి ఫ్యాన్స్ ఎవరు ఈ విషయం ఈ నుంచి సూసైడ్ ఇలాంటివి ఏం చేసుకోవద్దు. తమన్నా గారి ఫ్యాన్స్ ఏమైపోతారో ఏంటో ఈ విషయం తమన్నా గారికి తెలిస్తే నీకు కుళ్ళురా, నీకు కుళ్ళు, నీకు కడుపు మంట నన్ను పొగిడితే. హలో, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. హలో హలో, హాయ్, హాయ్. ఎవరు? నా పేరు వీరబాబు. వీరబాబు ఎక్కడి నుంచి? నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. ఏం చేస్తుంటారు? నేను జాబ్ ఏం జాబ్? సాఫ్ట్వేర్ కాదా? హలో, ఏ జాబ్ చేస్తావు వీరబాబు? నేను సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్స్. డిజైనింగ్, ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు లైక్ నువ్వు ఆటో క్యాడ్ స్టాడ్ ఇలాంటివా చేసేవి లేకపోతే ఏంటి? లేదు, పైప్ లైన్ డిజైనింగ్, స్ట్రక్చర్, బ్రిడ్జ్. ఇప్పుడు బాలు ఉన్నాడు, బాలుకి సరిగా స్ట్రక్చర్ డిజైన్ చేయలేదు, మీరేమైనా హైట్ పెంచి ఇలా చేయగలరా? మిషన్ లో పెట్టి ఆ పక్కన ఈ పక్కన ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఎక్స్టెండ్ చేయాలంటే నేను ఈ పక్కన ఆ పక్కన కొంచెం హైట్ ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. ఓకే, మరి ఈ అమ్మాయిలో అయితే బ్రో, ఈ అమ్మాయిలో ఎవరికైనా అవుతుంది. కొంచెం ఇక్కడ ముక్కు కొంచెం తప్పడుగా సొట్టు ఉంటుంది చూడు, ఈ అమ్మాయికి కొంచెం అది అందంగా ఉంటది. దాన్ని కొంచెం పెంచాలి, ఇలా లాగాలేమో పట్టకర తీసుకుని. సరేలేండి, అయితే మీ పేరేమన్నారు? వీరబాబు గారికి జై. వీరబాబు గారు చెప్పండి. మామూలుగా బెంగళూరు కాకుండా కొంచెం ఫ్లర్ట్ చేయొచ్చు కదా, పెళ్ళైందో తెలుసుకుంటే. పెళ్ళైందా? అయిపోయిందండి. కాలేదని చెప్పు భయ్యా. మళ్ళీ అడుగుతా క్వశ్చన్, వీరబాబు గారు పెళ్ళైందా?
లేదు అక్కడ మళ్ళీ అవతల చూస్తున్నారు కదా ఇబ్బంది అవుతుంది. ఓ ఓకే నో వే Okay. అప్పుడప్పుడు ఒక ఎవరు లేనప్పుడు చేయండి ఫోన్ మాట్లాడదాం అంటే ఇంట్లో వాళ్ళు. కాదు వీరబాబు బ్రో, ఓకే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం సరేనా? చెప్పండి. నిజం చెప్పండి, మీ ఆవిడ గారి వంట బాగుంటుందా, మీ అమ్మగారు చేసిన వంట బాగుంటుందా? గొడవ పెట్టేస్తా ఆబ్వియస్లీ అమ్మ అంటే బాగుంటది. అంటే మీ వైఫ్ చేసిన వంట మీకు ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఓకే, ఇంకో క్వశ్చన్. ఓకే ఓకే, మీ అమ్మగారు అందంగా ఉంటారా, చక్కగా మాట్లాడతారా? మీ ఆవిడ గారు అందంగా ఉండి చక్కగా మాట్లాడతారా? గొడవ ఇద్దరు గొడవ పెట్టారు. ఎవరు? బాగా ఇద్దరు ఒక్కళ్ళే ఇద్దరు కాదు, ఒక్కళ్ళే ఒక్కళ్ళే ఆప్షన్ చెప్పాలి. ఒక్కళ్ళే. ఆ, అట్లా ఉన్నారు ఇద్దరు. లేదు లేదు ఎవరో ఒక్కరే ఉంటారు చెప్పండి. అలా ఏం లేదు. సరే ఓకే, ఇంకొకటి, మీ అమ్మగారితో మీరు ఎక్కువ తిట్లు తిన్నారా, మీ ఆవిడ గారితో ఎక్కువ తిట్లు తిన్నారా? ఆ, ఆ, అమ్మ అమ్మగారు తిట్టారంటే అందులో ప్రేమ ఉంటది కదా, ఎందుకు అమ్మని అలా అంటున్నారు మీరు? మీరు అదే. ఆ? అంటే ఎవరు తిట్లు ఎక్కువ తిన్నారంటే అమ్మ అని చెప్తారు, ఎవరు బాగా వంట చేస్తారంటే మాత్రం ఇద్దరు అని అంటారు. సరే, ఇప్పుడు మేము హనీమూన్ టికెట్స్ యాక్చువల్ గా ఒక కపుల్ కి ఇవ్వబోతున్నాం మేము మా షోలో. ఒకవేళ మీరు గెలుచుకునే లెక్క అయితే మీరు అన్ని నిజాలే చెప్పాలి. ఓకే ఓకేనా? Sure, sure, sure. ఆ హనీమూన్ ట్రిప్ కి ఒక మంచి మోడల్ ని మేము మీకు ఇస్తాం. మోడల్ తో వెళ్ళాలనుకుంటున్నారా, వైఫ్ తో వెళ్ళాలనుకుంటున్నారా? వయసుతో వెళ్ళాలనుకుంటాం, మోడల్ ఎందుకు వెళ్ళాలనుకుంటాం. మేడం టీవీ చూస్తున్నారా భయ్యా? ఆ, ఆ, లోపల ఆ, కూర్చున్నారు. అయితే మీరు రేపు ఎవరు లేని టైంలో ఫోన్ చేయండి, మనం నిజాలు మాట్లాడుకుందాం. ఓకేనా? సరే వీరబాబు గారు, ఈ హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్ లో మీ మేడం కి మీరు ఐ లవ్ యూ అని చెప్పండి. Okay, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. యాక్చువల్ గా కాల్ కట్ చేసి మీరు ఐ లవ్ యూ అని మాత్రం చెప్పండి, ఎందుకంటే జోక్స్ అన్నమాట మనం Yes, చేసిందంతా. మేడం ఏం ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఇట్లాగే చెప్పాలి. ఆహా. Yeah. ఓ, అంతేనా?